హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు బెండకాయ పులుసు చేసి చూపించబోతున్నాను. పావు కిలో బెండకాయలు, టూ టమాటోస్, ఒక ఆనియన్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి బాండిని తీసుకొని 1 గంట ఆయిల్ వేసుకోవాలి. 1 గంట ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఈ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత బెండకాయ ముక్కలు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల బెండకాయ అనేది పులుసు అనేది బంకగా సాగకుండా బాగుంటుంది కర్రీ. ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి ఒక 5 minutes. ఈ విధంగా చేయడం వల్ల బెండకాయలకు అనేది బంక అనేది రాదనమాట. సాగుతూ ఉంటాయి కదా, అది అనేది లేకుండా బాగుంటుంది కర్రీ. ఒక 5 minutes అట్లా రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా ఒక 1/2 teaspoon ఇంత పసుపు కూడా వేసుకోవాలి. ఒక చిటికెడు వేసుకున్నా పర్వాలేదు, మీ వీలుని బట్టి. కొద్దిగా పసుపు వేసుకొని ముక్కలకి మళ్ళీ ఒకసారి పట్టేటట్టు ఒకసారి కలిదిప్పుకోవాలి. బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి. గ్రేవీ చాలా థిక్గా ఉంటుంది. నేను చేసే విధానాలు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా కలిదిప్పుకోవాలి. ఒక రోస్ట్ చేసుకోవాలి ఒక 5 minutes. మళ్ళీ ఒకసారి కలిపెట్టుకున్నాము. మాడిపోకుండా దగ్గర ఉండి రోస్ట్ చేసుకోవాలండి ఒక 5 minutes. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. బెండకాయ పులుసు చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీ ఇష్టం వస్తే కొద్దిగా పెద్ద సైజు అట్లా మీరు తీసుకున్న సైజుని బట్టి 1 స్పూన్ సాల్ట్ వేసాను, కలిపెట్టుకోవాలి. ఎప్పుడైనా బెండకాయలు కొద్దిగా పెద్ద సైజు కట్ చేసుకుంటేనే బాగుంటుంది కర్రీ. మరి చిన్నగా కట్ చేసుకున్నారంటే కర్రీ చిదురైపోతుంది. అంటే పులుసులో మొత్తం కలిసిపోతుంది అన్నమాట. పీసెస్ అవి కనిపించకుండా ఉంటాయి. సో కొద్దిగా మధ్యలో గ్యాప్ ఉండేటట్టు 1/2 inch అట్లా కట్ చేసుకోవాలి. చూడండి, ముందుగా రోస్ట్ చేసుకున్నవి బెండకాయ ముక్కలను పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. కళాయి నుంచి తీసి మొత్తం నీట్గా ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ 1 గంట ఆయిల్ వేస్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బెండకాయ పులుసు మళ్ళీ చేసుకునే విధంగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాలి. గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఒకసారి గ్రేవీ స్ట్రక్చర్ కూడా చాలా థిక్గా వచ్చి శనగపిండి వేసాను ఇందులో, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక 1/2 teaspoon ఆవాలు వేసాను. ఒక 1/2 teaspoon జీలకర్ర వేస్తున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఆనియన్స్, ముందుగా కట్ చేసిన ఆనియన్ వేస్తున్నాను. ఒకసారి కలిపెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, ఎప్పుడైనా ఏ తాలింపులో నేను 2 పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపు కర్రీకి ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఒకసారి కలిపెట్టుకోవాలి. తాలింపుని మాడిపోకుండా ఈ విధంగా కుక్ అయ్యేటట్టు.
చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. 2 ఎండుమిర్చి వేసాను. ఒకసారి కలబెట్టుకోవాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలిపుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. చూడండి, రెడ్గా బ్రౌన్ అండ్ రెడ్ కలర్ అయింది తాలింపు. ఇప్పుడు 2 టమాటాలు తీసుకున్నాను కదా, 2 టమాటాలు వేసాను. ఆ 2 టమాటాలు మగ్గాలి బాగా. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ టమాటాలు మగ్గబెట్టుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను. టమాటాలు అనేది తొందరగా మగ్గడం కోసం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసాను. ఆల్రెడీ ఇందాక ముక్కలకు కూడా 1/2 టీ స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మరి ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ వేస్తే, సో 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇక్కడ కలిపుకోవాలి ఈవెన్గా కుక్ అయ్యేటట్టు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బెండకాయ పులుసు అనేది గ్రేవీ చాలా థిక్గా వచ్చింది. ఇది చపాతీలకు రోటీలకు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. చూడండి, నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకున్నాం కదా, అందులో వాటర్ పోసి నానబెట్టుకున్నాను. ఒకసారి వాష్ చేసి కొద్దిగా ధనియాల పౌడర్ 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, మసాలాలన్నీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి ఒకసారి కలదిప్పుకోవాలి. ఈ విధంగా కలదిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ అలా కారం వేసుకొని మీకు సాల్ట్ కారం బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను కొద్దిగా కారం ఎక్కువ తింటాను కాబట్టి 2 స్పూన్స్ కారం వేసాను. సో ఈ విధంగా కలదిప్పుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ సైజంత చింతపండు ఉంది కదండి, అది రసం తీసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఉప్పు కారం అన్నీ ముక్కలు పట్టేంత వరకు కలిపుకున్న తర్వాత ఇప్పుడు చింతపులుసు వేస్తున్నాను. ముందుగా నానబెట్టుకొని తీసి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒకసారి కలిపుకోవాలి. ముక్కలకి ఈవెన్గా పులుసు పట్టేటట్టు ఒకసారి కలబెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను గ్రేవీ కోసం. మరి ఎక్కువ వాటర్ పోసుకోకండి, టేస్ట్ ఉండదు కర్రీ. సో ఈ విధంగా కలిపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందని టెస్ట్ చేస్తున్నాను. చూడండి, సరిపోలేదు. మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి కలబెట్టుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టి. ఎందుకంటే ముక్కలకు ఉప్పు కారం అన్నీ ఈవెన్గా పట్టేటట్టు ఈ విధంగా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ముక్కలకు ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు ఒక 5-10 మినిట్స్ మగ్గనివ్వాలి బాగా. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా గ్రేవీ థిక్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది.
చాలా బాగుంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. శనగపిండి చెప్పాను కదా, శనగపిండి ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని వాటర్లో గుంటలు లేకుండా కలుపుకోవాలి. చూడండి 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. శనగపిండిని కలుపుకొని చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీకి ఈ విధంగా చేయడం వల్ల థిక్నెస్ వస్తుంది. సో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మూత తీసి చూద్దాము. ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టినవి చూడండి. చాలా టేస్ట్గా ఉంది. అన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి, వాటర్లో కలిపి పెట్టుకుని ఉండలేకుండా అది సిమ్లో పెట్టుకొని, స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చిన్నగా పోయాలండి. వాటర్ అనేది శనగపిండి వాటరు ఒకసారి పోసేస్తే గడ్డలు కడుతుంది. కలుపుకుంటూ చిన్నగా పోయాలి. చూడండి కర్రీకి థిక్నెస్ వస్తుంది ఇది కలపడం వల్ల శనగపిండి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది శనగపిండి కలపడం వల్ల. ఈ చపాతీలకు పుల్కాలకు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకు టమాటాలు చింతపులుసు 2 వేసాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. విధంగా కలిపి చూడండి థిక్నెస్ వచ్చింది కర్రీకి. ఈ విధంగా ఉడకనివ్వాలి. సాల్ట్ సరిపోలేదు, 1 స్పూన్ వేస్తున్నాను. మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సో ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర వేస్తున్నాను. కలబెట్టుకున్నాము, సర్వ్ చేసుకున్నాము. చూడండి గ్రేవీ అనేది చాలా థిక్గా వచ్చింది. ఈ విధంగా వేడి అన్నాలు చాలా బాగుంటుంది పుల్లగా కర్రీ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. సర్వ్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నాకు. మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండి.